జై శ్రీరామ్. మనకి బ్రతుకు తెరువు తిరగని ఇప్పుడు రోజులు మారుతున్న కొద్దీ మన వ్యవస్థను ఎలా మార్చాలంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మన ఈ సంవత్సరంలోనే మొన్న 28వ తారీఖుని ఆహ్, మహారాష్ట్ర దగ్గర ఎక్కడో ఉంటున్నారు ఒకతను. అతను పేరు విజయపతి సింగ్ అని. అతను చాలా కోట్లు సంపాదించాడు. అలాగే ఆకాశ మార్గంలో కూడా ప్రయాణం చేసొచ్చి ఒక గ మా అతను పద్మవిభూషణ్ బహుమతి కూడా పొందాడు. కానీ అతను చేసిన పొరపాటు ఏంటంటే 2015లో తనకున్న 1200,00,00,000 ఆస్తిని కూడా తన కుమారుడి పైన గౌతమ్ సింగ్ అని అతని పేరున పెట్టడం జరిగింది. పెట్టిన కొంతకాలం తర్వాతే అతను నిరాధారుడిపై అన్ని కోట్లుండి, అన్ని బిజినెస్‌లుండి, అన్ని బంగళాలుండి కూడా అతను డ్రైవర్ లేనివాడు, కారు లేకుండా ఒక మామూలు సామాన్యమైన మనిషి బతికే ఒక అపార్ట్మెంట్‌లో రెంట్‌కుండి మొన్న 28వ తారీఖున అతను చనిపోవడం జరిగింది. అంటే అతనికి ఒక హెచ్చరిక చేశారన్నమాట. ఏ తండ్రి కూడా తన కొడుకు తన శక్తి ఉన్నంత కాలము కూడా తన ఆస్తిని, తన ధనాన్ని తనమే ఉంచుకోవాలి. లేకపోతే ఈ బిడ్డలకు పెట్టడం వలన తన పరిస్థితి ఎదుగుతుందని ఒక జనానికి ఒక హెచ్చరింపు చేశారనమాట. అయితే ఇప్పుడు అందు గురించే తెలంగాణ అక్కడ గవర్నమెంట్ కూడా ఒక పద్ధతి పెట్టారని విన్నాను నేను. ఏ పద్ధతి అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరైనా పిల్లలు చూడకపోతే, వాళ్ళ దగ్గర ఉంచుకోకపోతే కంపల్సరీ వాళ్ళకొచ్చే జీతంలో రూ. 10,000 కంపల్సరీ పేరెంట్స్‌కి అకౌంట్‌లోకి వెళ్ళాలని సిస్టమ్ పెట్టారట. అది మనందరం కూడా చాలా మెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది అప్పుడు ఏమవుతుందంటే ఈ వృద్ధాశ్రమాలకి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకవేళ ఇక్కడ చూసుకోకపోయి మేము ఒక్కళ్ళే ఉండాలి వృద్ధాశ్రమం ఇంకా బెటర్ అనుకుని వెళ్ళినా కూడా ఈ 10,000 తోటి వాళ్ళు ఇంకా వాళ్ళకొచ్చిన తల్లికి వచ్చిన 10,000 ఈ 10,000 తోటి వాళ్ళ తల్లిదండ్రులకు వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఆ వృద్ధాశ్రమంలో కూడా బాగా చూడగలం అవుతుంది కాబట్టి. కాబట్టి ఇటువంటి మనకి ఎంతో కష్టపడి పోషించి పెద్ద చేసి ఉద్యోగం ఇచ్చి, ఉద్యోగంలో వచ్చి చేసిన తర్వాత, ఆ ఉద్యోగంలో చేసుకుంటే నేనే గొప్పవాడిని, నేనే ఇంత పెద్ద కష్టపడి చదువుకుని పైకొచ్చాను. ఇలా గొప్పలు పలుకుని గొప్ప ఆలోచనతోటి తల్లిదండ్రులు విస్మరిస్తున్నారే చాలా దారుణం. ఎందుకంటే ఏమీ తెలియని అయోమయంలో ఉన్న పిండాన్ని తీసుకొచ్చి పెంచి పెద్ద చేసి ఉద్యోగం ఇచ్చి ఒక స్థితికొచ్చింది. ఇప్పుడు నాకు అన్నీ తెలుసుకుంటున్నాను చూసారా చాలా దారుణం అది. అన్నీ ఎలా తెలిసాయి అని ఆలోచించుకుంటే మనం ఏమీ లేని ఒక చిన్న బిడ్డని నెలల బిడ్డని రోడ్డు మీద పడేస్తే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి బిడ్డని ఒక మంచి ఇంజినీర్‌గా, ఒక మంచి డాక్టర్‌గా చేసినప్పుడు అవి మర్చిపోయి పేరెంట్స్‌ని మర్చిపోయి ఇంత దారుణంగా ఉంటున్నారంటే కంపల్సరీ ఈ సిస్టమ్ పెట్టవలసిందే. తల్లిదండ్రులు ఏమైనా కంప్లెయింట్ చేశారనుకోండి, ఇప్పుడు ఆడవాళ్ళకి ఏమైనా సెక్యూరిటీ గురించి ఏమైనా కంప్లెయింట్ చేస్తే కంపల్సరీ ఆడదాని తప్పున్నా లేకపోయినా కూడా అక్కడ మగవాడికి పనిష్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సెక్యూరిటీ ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. అలాగే పేరెంట్స్‌కి సెక్యూరిటీ రావాలంటే డెఫినిట్‌గా వాళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీ ఏ విధంగా పేరెంట్స్ వెళ్లి కంప్లెయింట్ చేశారంటే డెఫినిట్‌గా పోలీసులు కేర్ తీసుకునే పరిస్థితి, వార్నింగ్‌లు ఇచ్చే పరిస్థితి మనం రావాలి. అందినటువంటి అటువంటి అంత దారుణంగా అన్ని కోట్ల ఆస్తి పొందినా కూడా ఆ కుమారుడు అతన్ని పట్టించుకోకుండా అలా వదిలేసారంటే ఏమనాలి? కాబట్టి జాగ్రత్త. ప్రతి తండ్రి తల్లులు జాగ్రత్తగా ఉండండి. మీ ఆస్తులు, మీ పరిస్థితులు మీరు చూసుకోండి. మీకేమీ లేని వాళ్ళుంటే గొడవే లేదు. మీకేమీ లేకపోతే వాళ్ళే చూస్తారు. వాళ్ళు చూడకపోతే ఎవడన్నా బయటవాడు చూస్తాడు. కానీ ఏదైనా ఉంచుకుని మీరు వాళ్ళకిచ్చేసి మీరు లేని వాళ్ళు అయిపోవడం కరెక్ట్ కాదు. కాబట్టి ఆలోచించుకుని ప్రతి మనిషి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీరామ్.